నిరుద్యోగ జేఏసీ చలో సెక్రటేరియట్ పిలుపు ఉద్రిక్తంగా మారింది. నిన్నటి నుంచి నిరుద్యోగ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినా కొందరు నిరుద్యోగులు సచివాలయం పరిసరాలకు చేరుకోవడంతో ఉద్రిక్తత తలెత్తింది. మరోవైపు నిరుద్యోగుల కోసం మొదటి నుంచి పోరాడుతున్న జేఏసీ నేత మోతీలాల్ను ఓయూ ఆర్ట్స్ కాలేజీలో అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు పలువురు నిరుద్యోగులను అరెస్ట్ చేసిన పోలీసులు పిఎస్కు తరలించారు. ఉద్యోగ నోటిఫికేషన్ వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మోతీలాల్. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, చలో సెక్రటరీ పిలుపు నేపథ్యంలో నిన్న సాయంత్రం నుంచి కూడా అరెస్టులు పెద్ద ఎత్తున జరిగాయి. అదో పక్క అశోక్ సార్ ని కూడా ముందస్తుగా అరెస్ట్ చేశారు. అదే సమయంలో మోతీలాల్ నాయక్ ని కూడా జేసీ నేతగా ఉన్నారు, ఆయన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఉస్మానియా యూనివర్సిటీ కానీ అదేవిధంగా ఆర్ట్స్ కాలేజీ ప్రాంతంలో కావచ్చు, అదే సమయంలో వివిధ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు కూడా మనం మోహరించినటువంటి పరిస్థితి చూసాం. ఇలా మార్నింగ్ నుంచి కూడా సెక్రటరీ పరిసర ప్రాంతాల్లో దాదాపు 144 సెక్షన్ తరాలోనే అక్కడ మోహరించినటువంటి పరిస్థితి మనం చూసాం. ప్రధానమైనటువంటి డిమాండ్ మనం అర్థం చేసుకోవచ్చు. నిరుద్యోగులందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నిరుద్యోగ అని ఎప్పుడు రూపుమాపుతారు. ఎందుకంటే 2 లక్షల ఉద్యోగాల్ని ప్రతి ఇయర్ ఒక క్యాలెండర్ తరాలోనే ఇస్తామని కూడా ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చెప్పారు. ఆ మాట ఏమైందంటే కూడా వాళ్ళందరూ చెప్పడం జరుగుతుంది. కనుక 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం, జాబ్ క్యాలెండర్ ని విడుదల చేయడం, అదే సమయంలో టీచర్స్ సంబంధించిన పోస్టులు మెగా డిఎస్ ని ప్రకటించాలని కూడా వాళ్ళు ఈ సచివాలయ ముట్టడి కార్యక్రమంలో అన్ఎంప్లాయీస్ అందరూ కూడా డిమాండ్ చేస్తూ వస్తున్నారు. దీని నేపథ్యంలోనే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. చాలా చోట్ల కూడా నిరుద్యోగుల్ని వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది, ఈడ్చుకెళ్లడం జరిగింది. మన విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో కూడా పెద్ద ఎత్తున అక్కడ ఇక్కడికి సెక్రటరీకి వస్తారని ముందస్తుగా అక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. ఇలా మార్నింగ్ అవర్స్ లో సెక్రటరీ ప్రాంతంలో అరెస్ట్ చేయడం జరిగింది. అటుపక్క నిరుద్యోగ సంబంధించినటువంటి కోచింగ్ సెంటర్ల దగ్గర కూడా ఆడ భారీగా పోలీసులు మోహరించారు. ఎవరు ఎక్కడి నుంచి అటాక్ చేస్తారనే ఉద్దేశంతో చాలా పోలీసులు కూడా అక్కడ మోహరించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కనుక పోలీస్ స్టేషన్స్ కు చాలా మందిని నిరుద్యోగులను తరలించి వారిని సాయంత్రం వరకు కూడా అక్కడే ఉంచారు. ఒక పక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మీటింగ్ ఖర్గే కూడా వచ్చారు కాబట్టి ఆ మీటింగ్ అయిపోయే వరకు కూడా చాలా మంది పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉంచినట్టుగా కూడా తెలుస్తోంది. ఇప్పుడే కాసేపటి క్రితమే ఆ మీటింగ్ కూడా అయిపోయింది. ఒక్కొక్కరిగా వదిలిపెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 9.5 సంవత్సరాల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ ప్రధానమైనటువంటి ఎజెండా నిరుద్యోగ సమస్యను తీసుకుంది. నిరుద్యోగ వృత్తి ఇస్తామని కొంతమందికి చెప్పే ప్రయత్నం చేసింది. డిఎస్సీ పెడతామని చెప్పారు. కొంతవరకు ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేసింది. మన 50,000 ఉద్యోగాల వరకు నోటిఫికేషన్ సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళకు పట్టాలు చేయడం కావచ్చు, ఎల్బీ స్టేడియంలో కొన్ని కార్యక్రమాలు తీసుకుంటూ వచ్చేది. కానీ స్పష్టమైనటువంటి ప్రకటన చేయాలి. నిరుద్యోగ వృత్తికి సంబంధించినటువంటి 4,000 రూపాయలు ఇవ్వడం కానీ, జాబ్ క్యాలెండర్ ఇవ్వడం కానీ, నోటిఫికేషన్స్ ఎవరీ టైం ఇవ్వడం కానీ, రాజీవ్ యువక పథకాన్ని పకడ్బందీగా అమలు చేయడం అంశాల మీద కూడా విద్యార్థి యువజన నిరుద్యోగ సంఘాలన్నీ కూడా ఈ కార్యక్రమాన్ని డిమాండ్ చేస్తూ వచ్చాయి. అందులో భాగంగానే పిలిపించిన నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, వాళ్ళు కూడా కొంత సంఘీభావం తెలిపినట్టుగానే మనకు అర్థం చేసుకోవాలి. బట్ మొత్తానికైతే ఎక్కడికక్కడ అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ఇది ముట్టడిని కొంతవరకు అరికట్టే ప్రయత్నం అయితే ఈ పోలీసులు చేశారు. ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా కూడా తీసుకుంది. ఎందుకంటే బహిరంగ సభ కూడా ఈ రోజు ఉంది కాబట్టి ఎవరిని కూడా బయటికి రానియకుండా ప్లాన్ చేయడం జరిగింది. బట్ అంతిమంగా మాత్రం అవసరమైతే మరోసారైనా మేము సెక్రటరీ ముట్టడి చేస్తాం, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. కానీ ఇచ్చినటువంటి డిమాండ్లు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు కావస్తుంది. ఈ 19 నెలల్లో పూర్తి స్థాయిలో డిఎస్సీ నిర్వహించలేదు, గ్రూప్ 1 పెట్టారు. అది ఇంకా కూడా కోర్టు కేసులో మళ్ళీ పడింది. పెద్దగా గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం గ్రూప్ 1 చాలా పకడ్బందీగా నిర్వహించామని కూడా గొప్పలు చెప్పుకుంటుంది. కానీ ఎక్కడ చేసిందని కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ మీద పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఈ రోజు మనం బయటలో కూడా మనం విన్నాం. చాలా మంది ఎగ్జాక్ట్లీ నరేందర్ గారు, ఎన్నికల సమయంలో నిరుద్యోగుల సమస్యలు, నిరుద్యోగులను విస్తృతంగా ఉపయోగించుకోదా కదా కాంగ్రెస్. ఏంటి ప్రస్తుతం ఆ నిరుద్యోగులే కొంత ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారారనుకోవచ్చా? ఎందుకంటే హామీల అమలు విషయంలో ఎగ్జాక్ట్లీ శివ. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం 10 సంవత్సరాల నుంచి దూరం ఉంది రాష్ట్రంలో. కాంగ్రెస్ పార్టీ రాకపోవడం వల్ల చాలా ఎక్స్పెక్టేషన్ తో ఉన్నారు. కాంగ్రెస్
ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా నిరుద్యోగ సమస్యను కొంతవరకు దాన్ని మాఫ్ చేసే ప్రయత్నం జరుగుతుంది. డిఎస్సీలు ఎవ్రీ ఇయర్ పెడతారు. 2 లక్షలు సంబంధించినటువంటి ఏదైతే ఉందో జాబ్ క్యాలెండర్ సంబంధించి ఎవ్రీ ఇయర్ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. అది ఎక్కడ పోయింది అని కూడా వాళ్ళు ఇప్పుడు ఈ రోజు ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక అధికారంలో ఉన్నప్పుడు ఓ రకంగా, అధికారం లేనప్పుడు ఓ రకంగా మాట్లాడడం అనేది సరైనది కాదు. ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కారు చాలా ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తామని కూడా చెప్తూ వస్తున్నారు. బహిరంగ సభలో కూడా ఈ రోజు ముఖ్య అతిథులు కూడా వాళ్ళు చెప్పడం జరుగుతోంది. ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తోంది, నెరవేర్చబోతుంది అని చెప్పారు. కానీ మరి ఎక్కడ పోయింది ఈ నిరుద్యోగ సమస్యను? ఇంకా పెరిగిపోతున్నారు. ఎవ్రీ ఇయర్ కూడా లక్షల మంది బీటెక్ చదివిన వాళ్ళు కావచ్చు, లేదంటే వివిధ రకాల గ్రాడ్యుయేట్స్ పూర్తయినటువంటి వాళ్ళందరూ కూడా లక్షలాది మంది ఉన్నారు. కానీ వాళ్ళకు నిరుద్యోగ సమస్యని రేఖంగా తీర్చబోతున్నారని కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఏదైనా కూడా ఈ రోజు తలపెట్టినటువంటి సెక్రటరియట్ ముట్టడి అనేది సక్సెస్ అయిందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది నిరుద్యోగులు. బట్ విద్యార్థి యువజన నిరుద్యోగ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమం సక్సెస్ అని భావిస్తున్నారు. భవిష్యత్తులో మీరు కనుక స్పష్టత ఇవ్వకపోతే మరిన్ని ముట్టడులు చేస్తామని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. బట్ చూడాలి, దీని మీద ప్రభుత్వం నుంచి రేపు మార్నింగ్ ఏమన్నా ప్రకటన చేస్తారా సీఎం గానీ, లేదంటే దీనికి సంబంధించిన ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయనే ఉన్నారు కాబట్టి దీనికి సంబంధించి టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ ని ఇక్కడి నుంచి పక్కడ్బందీగా నిర్వహిస్తామని చెప్పినటువంటి సీఎం రేవంత్ రెడ్డి. బట్ దీని మీద ఒక స్పష్టమైనటువంటి ప్రకటన వస్తుందామో చూడాల్సిన అవసరం ఉంది. రైట్, ఓకే, థ్యాంక్ యూ నరేందర్. తెలంగాణ నిరుద్యోగులని ఈ రోజు చిత్తహింస పెడుతున్నా ఈ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి ఖబర్దార్